సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? అండ్ దీనివల్ల వాళ్ళకున్న ఎఫెక్ట్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో పీసీఓడి అనేది ఒక మెటబాలిక్ ప్రాబ్లమ్ అండి. సో కొంచెం జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఏర్పడొచ్చు. సో ఎప్పుడైతే వాళ్ళు కొంచెం బరువు పెరుగుతారో, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో, నైట్ నిద్ర సరిగ్గా ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అయినప్పుడు ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఏర్పడుతది. దీనివల్ల అండాశయంలో చిన్న చిన్న ఫాలికల్స్ అనేవి చాలా కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్‌గా జరగదు. సో హార్మోన్స్ అనేవి సహకరించవు. నార్మల్‌గా ప్రతి నెల ఆడవాళ్ళకి ఒక ఎగ్ పెరిగి విడుదలవ్వాలి. సో ఈ ప్రాసెస్ అనేది పీసీఓడీలో డిలే అవుతది. సో ఒక్కొక్కసారి డిలేడ్ ఓవ్యులేషన్ అవ్వచ్చండి. సో లేట్‌గా ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వచ్చు. కొన్ని సార్లు అసలు ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం జరగకుండానే మళ్ళీ పీరియడ్ రావచ్చు. సో ఎప్పుడైతే డిలేడ్ ఓవ్యులేషన్ అవుతుందో వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది, కానీ తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో నార్మల్‌గా ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చే వాళ్ళకి ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ ఎగ్ డిలేడ్‌గా రిలీజ్ అయినప్పుడు పీరియడ్ డిలే అవుతది. 2, 3 మంత్స్‌కి ఒకసారి పీరియడ్ వస్తది. అండ్ 2, 3 మంత్స్‌కి ఒక్కసారే ఎగ్ రిలీజ్ అవుతది కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. సో డిలేడ్ ఓవ్యులేషన్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఉంటది, గానీ ఛాన్సెస్ తగ్గుతాయి.